జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ మరణం గురించి దాదాపు ఈరోజు 10వ రోజు దశదిన కర్మకు సంబంధించి కూడా పార్టీ మొత్తం ఏర్పాటు చేసింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి దేదీప్యారావు ఉన్నారు, కార్పొరేటర్. మేడం, మీరు రెగ్యులర్గా ఎక్కువ ఉంటారు సార్తోని, ఎట్లా ఉంది? అసలు మేము నమ్మలేకపోతున్నాం. ఇది సడన్గా జరిగిన సంఘటన అసలు జీర్ణించుకోవడానికి కూడా అవ్వట్లేదు. ఎందుకంటే తెల్లారి లెగిస్తే ఆయన డైరెక్షన్లోనే ఏ కార్యక్రమం జరిగినా ఆయనే చెప్తారు, కాల్ చేస్తారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జరిగే కార్యక్రమాలు, పబ్లిక్ సమస్యల నుంచి తీసుకొని సంక్షేమ పథకాల నుంచి ప్రతిదీ కూడా ఆయన చేతుల మీదుగానే స్వయంగా ఇవ్వాలన్న ఇదితోనే ఎంత శ్రమతో కూడి 24 గంటలు పబ్లిక్లో ఉండే వ్యక్తి ఆయన. పబ్లిక్ అడుగుతున్నారు మాకు అసలు ఇప్పుడు ఎవరు దిక్కు, మాకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మేము ఏమైనా సమస్య ఉంటే చెప్పుకోవడానికి అన్నా అని పిలిస్తే ఎవరు పిలిచినా కూడా ఏ టైంలో ఫోన్ చేసినా స్పందించే నాయకుడు ఆయన. మాకని కాదు, ఈవెన్ పబ్లిక్తో మాతో ఎంత మమేకంగా ఉంటారో అంతే ఇదిగా పబ్లిక్లో కూడా ఉండేవారు. అసలు మాకే కష్టంగా ఉంది, అసలు ఎలా ముందుకెళ్ళాలనేది కూడా తెలియట్లేదు. చాలా దారుణమైన సంఘటన. జూబ్లీహిల్స్ నియోజకవర్గంకి తీరని లోటు. ఇలాంటి నాయకుడు మళ్ళీ రాబోరు. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమం మీరు చూస్తే మీకు కూడా తెలుసు, మీడియా అందరికీ కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ప్రతి ఒక్క కార్యక్రమం పండగలు తీసుకొని కేవలం అభివృద్ధి సంక్షేమమే కాకుండా ప్రతి ఒక్క పండగకి కూడా ఆయన ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు ఇళ్ళకి రావడము, అందరితో కలిసిమెలిసి జరుపుకుంటారు. ఇంట్లో తక్కువ మాతో ఎక్కువ ఉండే వ్యక్తి ఆయన. నేను నాకు 24 ఇయర్స్ అప్పుడు ఎమ్మెల్యే గారు పరిచయము. నేను టీడీపీలో ఆయనతో పాటు జాయిన్ అవ్వడం జరిగింది. చిన్నపిల్లవి నీకెందుకు రాజకీయాలు అనకుండా నాలోని ప్యాషన్ ఎంకరేజ్ చేసిన వ్యక్తి ఆయన. నాకు ఈరోజు ఈ స్థానం కల్పించిన వ్యక్తి. రెగ్యులర్గా ఏం చెప్పేవారు, మీకు ఎలాంటి సలహాలు ఇచ్చేది రాజకీయాలకు సంబంధించి? మీరు చిన్న ఏజ్లో రాజకీయం మొదలుపెట్టాను, ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు మీకు? అదే చెప్తున్నా, 24 ఇయర్స్ అంటే చిన్నపిల్లవి నీకేం తెలియదు అనకుండా నాలోని ప్యాషన్ని ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసి టికెట్ ఇచ్చారు, గెలిపించారు. నా గెలుపులో ఆయన పాత్ర చాలా ఉంది. అంత మొత్తం అంతే. అంటే ఆయన సీట్ కూడా పణంగా పెట్టి సిట్టింగ్ కార్పొరేటర్స్ కాదని మాకు టికెట్స్ ఇప్పించడం జరిగింది. నాకైనా, రాజ్ కుమార్ పటేల్కైనా, అలాగే రేమత్ నగర్ అయినా మాకు ఈ అవకాశం కల్పించారు. ఈరోజు అందరూ మమ్మల్ని గుర్తిస్తున్నారంటే దానికి కారణం ఆయనే. ఆయన మా జీవితంలో, మా లైఫ్లో మాకు తీరని లోటు. నాకు నెక్స్ట్ ఫాదర్ లాగానే. ఎందుకంటే మా కెరియర్ని బిల్డప్ చేసిన ఒక ఫాదర్ లాగా. అసలు ఒక తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడు మాట్లాడారు గోపీనాథ్ గారు? లాస్ట్ మాట్లాడిన మాటలు మీకు ఏమన్నా ఉంటాయి? నాకు 4th కౌన్సిల్ జరిగింది మొన్న. 4th రోజు కౌన్సిల్ రోజు కూడా ఫోన్ చేసి ఇలా మాట్లాడు, ఈ విషయం యాక్చువల్గా బోర్బండ్ల సర్దార్ వ్యక్తి మరణం చనిపోవడం వల్ల చాలా ఆయన తీవ్రమైన బాధల్లో ఉన్నారు, చాలా డిస్టర్బ్ అయ్యారు. అదే దాంట్లో వెళ్ళి మాట్లాడు, కౌన్సిల్లో చెప్పు, వాళ్ళ ఇలా అన్యాయాలు జరుగుతున్నాయి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద అన్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పాలన ఏదైతే జరుగుతుందో వాళ్ళ జరిగే విషయాలు కౌన్సిల్లో మాట్లాడు, పబ్లిక్కి తెలియాలి ఏం జరుగుతుందని. ఆ రోజు సుమారు నాకు తెలిసి 10-15 సార్లు ఫోన్ చేసి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ప్రతి డైరెక్షన్ ఆయనతోనే మొదలయ్యేది. ఆయన చెప్తేనే మేము ముందుకు అడిగేస్తూ ఉండేవాళ్ళం. అట్లాంటిది అసలు 4th రోజు మాట్లాడారు, 5th రోజు ఇన్సిడెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 4th చాలా యాక్టివ్గా మాట్లాడారు. వాళ్ళ ఫ్యామిలీని పంపించారు, సర్దార్ ఫ్యామిలీని కూడా మేయర్ ఆఫీస్కి పంపించడం జరిగింది. మేయర్కి కంప్లైంట్ ఇవ్వండి, రిప్రజెంటేషన్ ఇవ్వండి, కమిషనర్ గారికి ఇవ్వండి, ఇలా జరుగుతుందని చెప్పండి అని కూడా ఆయన డైరెక్షన్ మీద వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 5th ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా జరిగింది. హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, మళ్ళీ కోలుకుంటారు, బయటకు వస్తారన్న ధీమాతోనే ఉన్నాం, కానీ ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం చెప్పేవారు మామూలుగా? ఇంకా రెగ్యులర్గా రాజకీయాలు కాకుండా మీతో ఎట్లా ఉండేవారు? మీ చాలా బాగుండేవారు. అండ్ యాజ్ అ ఫాదర్ ప్రతిదీ ఎవ్రీథింగ్ ఏంటంటే నువ్వు ఇది తప్పు, ఇది కరెక్ట్, ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి. అసలు నాకు ఈరోజు మీ ముందు మైక్ పట్టుకుని మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఆయనే. ఎందుకంటే అసలు రాజకీయం ఎలా చేయాలో కూడా తెలియని వయసులో రాజకీయాలకు ఎంటర్ అవ్వడం జరిగింది. నేనైనా రాజ్ కుమార్ పటేల్ అయినా మా ఏజ్ చాలా చిన్న ఏజ్ అయినా కూడా చూడకుండా ఆయన మాకు అవకాశం ఇచ్చారు, కల్పించారు. ఈరోజు ఇంత హుందాగా, ఈరోజు మార్కెట్లో సొసైటీలో ఇంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయంటే దానికి కారణం ఆయనే. ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు, ఒక బ్యానర్ కట్టడం నుంచి
కార్యకర్తలతో ఎలా మాట్లాడాలి, కార్యకర్తలను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎలా చూసుకోవాలి అనేది ప్రతి ఒక్క చిన్న విషయంలోనూ ఆయన సలహాలు ఇచ్చేవారు. ఆయన సలహాలు లేనిదే అసలు ఒక రోజు అనేది గడిచేది కాదు మాకు. ఎందుకంటే ఈవెన్ సివరేజ్ సమస్యలు కానీ, వాటర్ సమస్యలు, పబ్లిక్ ఫోన్ చేసే రోడ్ల కోసం కానీ, పార్కుల గురించి కానీ, ఆఫీసర్లతో ఎలా మాట్లాడాలి, ఏ ఆఫీసర్ని ఎలా కలవాలి, ఎలా రిప్రజెంటేషన్స్ ఇవ్వాలని ఒక్కొక్క స్టెప్ మాకు నేర్పిస్తూ తీసుకెళ్లారు. ఈరోజు అన్నీ నేర్చుకున్నాక తిరిగి చూస్తే ఆయన ఉంటారు, ఇంకా ముందుకు తీసుకెళ్తారు అనుకుంటే ఈరోజు ఆయన ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం. చెప్పండి, ఈ పార్టీకి ఏమైనా చెప్తారా? జూబ్లీహిల్స్కి ప్రజలకు ఇప్పుడు సంబంధించి ఎవరైతే మళ్ళీ నెక్స్ట్ టికెట్కి సంబంధించి కూడా ఇష్యూ జరుగుతుంది, ఎవరికి ఇవ్వాలని మీ డిమాండ్ ఏమైనా ఉందా? డెఫినెట్గా ఫ్యామిలీకి పార్టీ సపోర్ట్ ఇస్తుందని చెప్పారు. మాకు కూడా హైకమాండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్యామిలీకి సపోర్ట్ ఇస్తుంది. ఫ్యామిలీకి సపోర్ట్ ఇస్తే 100% మేము ఫ్యామిలీతో తోడుగా ఉంటాం. ఆయన రుణం తీర్చుకునే అవకాశం ఇది. ఎందుకంటే డెఫినెట్గా ఫ్యామిలీకి మేము అండదండగా ఉంటాం. యావత్ మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయన ఏర్పరచుకున్న సామ్రాజ్యం ఇది. ఆయన ప్రతి ఒక్క కార్యకర్తని మెట్టుమెట్టుగా కలుపుకుంటూ వెళ్ళి ఒక పెద్ద కుటుంబంలాగా చేశారు. ఈరోజు బీఆర్ఎస్ క్యాడర్ అట్లనే ఉంది. గోపీనాథ్ గారి క్యాడర్ ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో అదే క్యాడర్ లైఫ్ టైం ఆయనతో అలానే నిలబడి ఉంటుంది. అంత దృఢమైన క్యాడర్ని ఆయన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి పార్టీ ఎట్లాంటి డెసిషన్ తీసుకున్నా మేము దానికి ఏకీభవిస్తాం. ఖచ్చితంగా ఇంట్లో కన్నా ఎక్కువ కార్యకర్తలతోని, ప్రజలతోనే ఎక్కువ జూబ్లీహిల్స్లో గోపీనాథ్ గారు ఉండేవారు. ఖచ్చితంగా నేను చిన్న తనంలోనే రాజకీయాల్లోకి నేను వచ్చాను. జస్ట్ నాకు ఒక గాడ్ ఫాదర్ లాగా ప్రతిరోజు నన్ను గైడ్ చేసేవాడు. బట్ ఇప్పుడు రోజు ఫోన్ చేసి ప్రతి అంశం మీద నాకు అన్ని అంశాల గురించి ఇలా మాట్లాడాలి నేర్పించిన గురువు దైవం ఇప్పుడు లేడని నాకు అసలు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలని చెప్పేసి పార్టీ అధిష్టానం ఆ దిశగా ఇప్పటికే మాకు కొన్ని సూచనలు కూడా చేసింది. సో ఖచ్చితంగా పార్టీ ఫ్యామిలీకి టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నట్టు కార్పొరేటర్ దేదీప్యారావు చెప్తున్న పరిస్థితి.